ప్రైజ్ ది లార్డ్. నీవు చేయి ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అవును, ఇప్పటి వరకు నీవు చేసిన ప్రయత్నానికి ఫలితం కనిపించకపోవచ్చు. నువ్వెంత కష్టపడుతున్న పరిస్థితులు మారకపోవచ్చు. నీవు చేసిన ప్రార్థనలకు ఇంకా సమాధానం రాకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్ళని చూస్తున్నాడు, నీ ప్రార్థనను వింటున్నాడు. నీ కష్టాన్ని ఆయన మర్చిపోలేదు. కీర్తనలు 1:3 ఇలా వ్రాయబడి ఉంది, అతడు చేయనిదంతయు సఫలమగును. ఈ దినం నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావా? నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి, ఆ కష్టానికి తగిన ప్రతిఫలంను దేవుడు తగిన సమయమందు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. నీవు ఇప్పుడు చిన్న అడుగు వేస్తున్నావేమో, కానీ దేవుని చేతిలో చిన్న అడుగు ఒక గొప్ప సాక్ష్యంగా మారబోతుంది. నీ చేతులతో నీవు చేస్తున్న పని చిన్నదిగా అనిపించవచ్చు, నీ ఉద్యోగం చిన్నదిగా అనిపించవచ్చు, నీ చదువు కష్టంగా అనిపించవచ్చు, నీ వ్యాపారం కష్టంగా అనిపించవచ్చు. కానీ దేవునితో కలిసి చేసే పని ఏది వృధా కాదు. సామెతలు 16:3 నీ కార్యములను యెహోవాకు అప్పగించుము, అప్పుడు నీ ఆలోచనలు స్థిరపడును. మనం ప్రతి కార్యమును, ప్రతి పనిని దేవుని చేతులకు అప్పగించిన ఎడల ఆయన మనకి స్థిరమైన ఆలోచనని కలగజేసి ఆ పనిలో విజయంను చేకూరుస్తాడు. కనుక మనం చేసే ప్రతి పనిని దేవుని చేతులకు అప్పగించాలి. అప్పుడు దేవుడు మనం చేసే ప్రతి పనిని విజయవంతంగా చేకూరుస్తాడు. అందుకే ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా, నేను చేసే ప్రతి పనిని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నా చదువును, నా ఉద్యోగంను, నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఎందుకంటే ఒకప్పుడు దావీదు గొర్రెలు కాచేవాడు. అతన్ని ఎవ్వరూ రాజుగా ఊహించలేదు. కానీ దేవుడు అతన్ని చూశాడు, అతని జీవితాన్నే మార్చివేశాడు. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి. అతని సొంత అన్నలే అమ్మివేశారు. అతనికి అన్యాయం జరిగింది. అతడి చెరసాలలో కూడా ఉన్నా కానీ అతని కథ అక్కడితో ముగియలేదు. దేవుడు అతన్ని పైకి లేపాడు. ఈ దినం నీ జీవితం కూడా యోసేపు వలె ఉంది. నా కథ ముగిసింది అని చెప్పేసి అనుకుంటున్నావా? దేవుడు నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు తలుపులు మూసివేసిన దేవుడు నీ కోసం కొత్త తలుపును తెరవగలడు. మనుషులు నీవు చేయలేదు అన్న దేవుడు నా బలంతో నీవు చేయగలవంటున్నాడు. నీవు బలహీనంగా ఉన్నావని అనుకుంటున్నావా? కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 ప్రభు ఎలా చెప్తున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని కృప ఉంటే సమస్తము మనకు సాధ్యమే. కాబట్టి నీ బలహీనతను చూసి భయపడకు, నీకు లేని దాన్ని చూసి బాధపడకు. నీ దగ్గర ఉన్నదాన్ని దేవునికి అప్పగించు. 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి ఆహారం అందించిన దేవుడు నీ చేతిలో ఉన్న కొద్ది దానితో కూడా గొప్ప కార్యం చేయగలడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆగిపోకు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ప్రార్థించు, దేవునిపై నమ్మకం ఉంచు. ఈరోజు నీకు ఫలితం కనిపించకపోయినా రేపు దేవుడు దాని ఫలితాన్ని చూపించగలడు. నీవు విత్తిన ప్రతి మంచి విత్తనం ఒకరోజు ఫలిస్తుంది. సమయం రాలేదని అనుకోకు. దేవుని సమయం కోసం ఎదురు చూస్తున్నావని విశ్వసించు. నీకు ఆలస్యం అనిపిస్తున్నది దేవునికి సరైన సమయం కావచ్చు. ఈరోజు నీ హృదయంలో ఈ మాటను పెట్టుకో, నేను చేసే ప్రతి పనిని దేవునికి అప్పగిస్తున్నాను. నా కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రయత్నాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. నా కన్నీళ్ళని దేవుడు ఆనందంగా మార్చగలడు. నా జీవితాన్ని దేవుడు సాక్ష్యంగా మార్చబోతున్నాడు అని చెప్పేసి దేవునిలో ఒక మంచి ప్రణాళికను కలిగి ఉండు. ఇర్మియా 29:11 దేవుడు ఇలా చెబుతున్నాడు, మీకు సమాధానకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, మీకు భవిష్యత్తును నిరీక్షణను కలుగు చేయుటకే. దేవుడు చక్కని సమయంలో మనకు చక్కని సమాధానమును, మంచి ప్రతిఫలంను దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చక్కని భవిష్యత్తును దేవుడు మన కొరకు నిర్మిస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. కనుక దేవుణ్ణి విశ్వసించు. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. మనుషుల మాటలు నీ గమ్యాన్ని నిర్ణయించవు. నీ జీవితాన్ని నిర్ణయించేది దేవుని ప్రణాళిక ఒక్కటే. ఈ రోజు నుంచి నీవు చేసే ప్రతి పనికి ముందు ఇలా ప్రార్థించు, ప్రభువా, నా చేతులను నడిపించు, నా ఆలోచనలు నడిపించాయా. నేను చేసే ప్రతి పనిలో నీ చిత్తాన్ని జరిగించేలా చేయి తండ్రి. నేను చేసే ప్రతి పనిని ఆశీర్వదించాయా. నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉపయోగించు తండ్రి అని చెప్పేసి దేవుని అడుగు. దేవుని చేతిలో ఉన్నప్పుడు నీ చిన్న ప్రయత్నం కూడా ఒక గొప్ప సాక్ష్యంగా మారుతుంది. నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ పనిలో అభివృద్ధి
అభివృద్ధి వస్తుంది, నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ కన్నీళ్ళ స్థానంలో ఆనందం వస్తుంది. ఎందుకంటే నిన్ను నడిపించేది నీవు కాదు, నిన్ను నడిపించేది దేవుడే. కాబట్టి ఈరోజు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీవు చేయి ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి చేతుల పనిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి చదువును, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి మంచి ప్రయత్నంలో వారికి తోడుగా ఉండండి. కన్నీటితో ఉన్న వారికి ఓదార్పును దయచేయండి. ఆగిపోయిన వారి జీవితంలో కొత్త మార్గాన్ని చూపించండి అయ్యా. వారి జీవితాలకు ఒక గొప్ప సాక్ష్యంగా మార్చండి తండ్రి. చేసే ప్రతి పనిలో నీ చిత్తం జరిగేలా తండ్రి నీ కృపను మాపై ఉంచండి తండ్రి. అలానే ప్రవ్వా, మరొక్కసారి ప్రవ్వా అయితే నీ మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఏర్పరచమని ప్రవ్వా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.